ఎందుకు అదుకు పెట్టగానే వాళ్ళ మెదళ్ళు ఆవిరైపోతాయని పలకదే. ఏమండి ఇలాంటప్పుడు ఎందుకో మా చెల్లిని, మా తాతయ్యని, మా అమ్మ నాన్నల్ని అందరినీ చూడాలనిపిస్తోంది. అందుకే మీతో చెప్పకుండా మా తాతయ్యకు ఉత్తరం రాశాను. నువ్వు రాసిన వాళ్ళు ఎవరు రారు. అది కదండి, నేను వస్తుంటే ఎవరు పిలిచినట్టు. ఎవరైంటారు? చిన్న పాప గొంతులో ఉంది. ఎవరైంటారు? జాగ్రత్తగా ఉండాలి కదా. ఏమండి పొద్దున అక్కడ ముగ్గు తొక్కపోతుంటే అమ్మ ఆగమ్మ అని ఏదో గొంతు వినపడింది. ఇందక్కడి నుంచి ఆలోచిస్తున్నాను ఎవరిదా గొంతు అని. ఇప్పుడు అమ్మ నిప్పు అని చెప్పింది కూడా అదే గొంతండి. ఎవరు? పాప. ఎవరు పాప? మన పాప అండి. మన పాప? కడుపులోంచి మాటలు వినపడుతున్నాయి. మన పాప గొంతే నా కడుపులోంచి వినపడుతుంది. సరే చూడు, నువ్వు ఎప్పుడు కడుపులో ఉన్న పాప గురించి ఆలోచిస్తే గోడ మీద బల్లరిచినా కడుపులో ఉన్న పాప పిలిచినట్టు అనిపిస్తుంది. నాకు టీ ఏమొద్దు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. చెప్తున్నాను కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను పొద్దునే ఢిల్లీకి వెళ్ళాలి. గో. మిస్టర్ బలరాం, మీరు డిజైన్ చేసిన ఈ ఫార్ములాతో ఆ న్యాచురల్ కెలామిటీ ఏంటని కనిపెట్టగలమా? జరూర్, ఐఎమ్ 100% షూర్ సార్. ఈ రీసెర్చ్ చాలా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తో కండక్ట్ చేస్తున్నాం. 4 పవర్ఫుల్ మిషన్స్ కంటిన్యూస్ గా ఆపరేషన్ లో ఉంటాయి. రే ఫైలిటీ, వన్స్ ఐ గెట్ ఆల్ ద మిషన్స్ ఇన్ ఆపరేషన్ ఐ ఫైండ్ అవుట్ ద మిస్టరీ. హియర్ ఆల్ మై రిక్వైర్మెంట్స్ సార్. ప్లీజ్ గో త్రూ ఇట్ ప్లీజ్. ఓకే ఓకే, ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితేను? నో సార్, ఐఎమ్ 100% షూర్ సార్. మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, నేను మీకు అక్కడ చెప్పిందే మీరు అనుకున్నట్లుగా సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ మేము ఊహించినట్లు ఫెయిల్ అయితే? మిస్టర్ ఏల్చురి, విమానం ఆకాశానికి ఎగిరి ఉపయోగపడుతుందని కనిపెట్టారు కానీ నేల మీద కూలుతుందని ఆలోచించుంటే ఈ రోజు విమానం ఉండేది కాదు, మనం గంటలో ఢిల్లీ వచ్చేవాళ్ళం కాదు. సార్, మిస్టర్ బలరాం కనిపెట్టిన ఎక్విప్మెంట్ ద్వారా ఎర్త్ కోర్ లో ఏదైనా వాల్యుబుల్ ఎనర్జీ సోర్సెస్ కనిపెట్టగలిగితే అది మన డిపార్ట్మెంట్ కి పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? ఏంటండి రెస్పాన్సిబిలిటీ? అండర్ వాటర్ లో సమ్ పవర్ ఇస్తే అది అటామిక్ పవర్ కు ఉపయోగపడే యురేనియం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్. ప్లీజ్ సార్, నేను చెప్పాను. ఓకే ఓకే, మీరు అడిగినవన్నీ ఇంత అర్జెంటుగా మేము ఇయ్యలేము. కేబినెట్ మీటింగ్ లో మాట్లాడాలి, ఫైనాన్స్ మినిస్టర్ తో డిస్కస్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వాలి. అంతవరకు మీరే మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకే? అమ్మా, నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడమ్మా, నీ భర్త ప్రయత్నాన్ని ఆపుతున్నది మనుషులు కాదు, విధి. పంచభూతాలు అడ్డుపడి ఆపుతున్నాయి. అర్థం కాలేదు స్వామి. నీ భర్త అనుకున్నది సాధించినప్పుడు అది నీకు అర్థమవుతుంది. ఆ మహాశక్తి స్వరూపాన్ని బయటకు తెచ్చినప్పుడు విశ్వప్రళయం నీ కళ్ళకే కలగా కనపడుతుంది. భయపడకు, ఆ శక్తిని తిరిగి యథాస్థానానికి చేర్చు. ఇదిగో, ఇది రుక్మిణీ మాత యజ్ఞ మనసుతో ఆరాధించిన ద్వారకా కాళీమాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది, ఆపదకు అడ్డుగా ఉంటుంది. తీసుకోమ్మా. కర్ణ, నా రికార్డ్ ఫైల్స్ ఎక్కడ? మీ రూమ్ లోనే ఉన్నాయి. Nobody cares for sincere work. కర్ణ, మందు వేసుకున్నావా? వేసుకున్నాను.
జ్యూస్ తాగావా? తాగాను. నిజంగా? నిజంగానే తాగానండి. ఇందాక నుంచి అరుస్తున్న లోపల నుంచి మాట్లాడతావేంటి? నేను వంటింట్లో ఉన్నాను. వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంటే ఇక్కడికి వచ్చిన సమాధానం చెప్తావేంటి? అది అది ఏంటి అది మీరు అడిగిన వాటి సమాధానం చెప్పింది నేను కాదండి. మరి నా కడుపులో ఉన్న పాప. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదు. ఈ రోజు మాట్లాడింది మన పాపేనండి. పాప మాట్లాడుతుందండి. అవునండి, మన పాపే. మన పాప గొంతుకి నా గొంతుకి తేడా ఉంది కదండి. పాప గొంతు ఎంత తీగా ఉంది కదా. నన్ను నమ్మండి. ఇప్పుడు నా టెన్షన్స్ తోనే దానికి సరిపోయింది. దాని తృప్తి కోసం ఈ ఒక్క మాట నమ్మినట్టు నటిద్దాం. మై బేబీ, నువ్వు పాప గొంతు మాత్రమే విన్నావు. నేను వింటమే కాదు, పాపం చూసాను తెలుసా? చూసారా? పాప చూసారా? ఎలా ఉందండి? అందంగా ఉందా? నువ్వు మురిసిపోయేంత ముద్దుగా ఉంది. నేను మెచ్చుకునేంత ముచ్చటగా ఉంది. అంత అందమైన పాపను పుట్టాక చూస్తే థ్రిల్లే ఉంది. పుట్టక ముందే నేను చూపిస్తాను. కమాన్, చూపిస్తాను. రా. బ్యూటిఫుల్ పిక్చర్. ఇది నేను మళ్ళీ చేస్తాను. వద్దండి, మళ్ళీ ఇంత అందంగా రాదేమో. మచ్చ అయితేనే ఉండనివ్వండి. పాపకి తల్లి కన్నీటితో పెట్టిన దిష్టి చుక్కలా ఉంటుంది. మచ్చ కూడా పాపకి ఎంత బాగుందో చూడండి. నేను నమ్ముకుని నీ భార్య ఉంది. కొద్ది రోజుల్లో తండ్రి కాబోతున్నావు. బాధ్యతగా ఆలోచించరా. నా ఏం గురించి తప్ప మిగతా నాకు అనవసరం. నీ ఎమోషన్ నువ్వేం చేస్తావో నీకే తెలియదు. ప్లీజ్, ఏం చేయబోతున్నావు చెప్పరా. ఫోన్లేండి, ఈ నెల నుంచి మన గవర్నమెంట్కి ఒక 20,000 రూపాయలు శాలరీ తగ్గుతుంది. మా డిపార్ట్మెంట్ నుంచి ఓ పొగరబోతూ పోతాడు.
ఇంకా వాడేం బయటకు వస్తాడు? పదండి. ఇది రుక్మిణీ మాత యజ్ఞ మనస్సుతో ఆరాధించిన ద్వారకా కాళీమాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది. ఎవరన్నా వింటే నవ్వుతారు. చేపలు పట్టే వాళ్ళు చెప్పినా వాళ్ళు పడవలు వేసి తీసుకొచ్చేవాళ్ళు ఈ పెట్టిని. దీనికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తయారు చేయాలని ప్లాన్ ఇచ్చాడు. డిమాండ్ చేసి పెద్ద గొడవ చేశాడు. పెద్ద బిల్డప్పించి మీరు ఒరే అయిపోయింది దీనికేనా? మిస్టర్ ఏల్చురి, దాంట్లో ఉన్న ఏదో వైబ్రేషన్ వల్లే వర్ల్పూల్ ఫామ్ అవుతుంది అని మీరు అనుకుంటే సరిపోతుందా? అది మేము నమ్మాలి. అసలు దీన్ని తెరవాలంటే ఎక్కడి నుంచి తెరవాలి, ఎలా తెరవాలి? గొళ్ళెం లేదు, ఏమీ లేదు. ఇది వాళ్ళ నుంచి పడిపోయిన డస్ట్బిన్. ఒక తన్నుదంటే 4 మొక్కలు అవుతుంది. అయ్యో బాబోయ్, మనిషి కాలిపోయి పేలిపోవడమే. ఏమండి, మీరేదో మహాశక్తితో చెలగాటాలాడుతున్నారు. నో, అది శక్తి కాదేం కాదు. ఇట్స్ ఓన్లీ సైన్స్. సైన్స్ కాదు, ఏం కాదు, నిజంగానే దేవుడికి సంబంధించింది. ఇది 100% అటామిక్ వైబ్రేషన్. అందుకే ఆ వర్ల్పూల్ వస్తుంది. It's such a great power. మా కంట్రీ శాటిలైట్ రీడింగ్స్ ప్రకారం అది 2000 కోట్ల సూర్య శక్తితో సమానం. What a great power. Take a stop. Who are you? సారీ, నేనెవరో మీకు చెప్పలేదు కదూ. ఐఎమ్ సెయింట్ టామ్. మై సర్కిల్ ఇస్ నేషన్ వైడ్, మై బిజినెస్ ఇస్ వరల్డ్ వైడ్, అండ్ మై ఎయిమ్ ఇస్ యూనివర్సల్ వైడ్. Right. నేను నీ బయోడేటా అడగలేదు. Why the hell have you come here? సారీ, ఐఎమ్ రియలీ సారీ. సారీ మా. ఐఎమ్ సారీ. నేను అసలు మ్యాటరే చెప్పలేదు కదా. హౌ మచ్ గోల్డ్ యూ వాంట్? హౌ మెనీ $1 million యూ వాంట్? కమ్ ఆన్, 1 minute. అమ్మా, చూడమ్మా, సముద్రంలో ఉన్న ఆ పవర్ కోసమే ఎన్నో సంవత్సరాల నుండి మేము ఇండియాలో క్యాంప్ వేశాం. మా కంప్యూటర్ కూడా వెతికి తీయలేని ఆ పవర్ బాక్స్ ని మీ హస్బెండ్ ఒంటరిగా సాధించగలిగాడు. ఇవన్నీ ఎందుకు? వాట్ ఫార్? నువ్వు ఆగరా, నువ్వు ఎమోషనల్ అవ్వకు, నేను మాట్లాడతాను. ఆగు. హలో, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వై ఆర్ యు హియర్? ఐఎమ్ సారీ. యాక్చువల్లీ బలరాం, ప్లీజ్ ఆగరా ప్లీజ్ ప్లీజ్. ఇదిగో, లిసన్ కమ్ టు ద పాయింట్. యువర్ ఫ్రెండ్? యా, నే హరి. హరి హరి హరి. అతను సముద్రంలోంచి తీసిన పవర్ బాక్స్ నాకు కావాలి. ఐ వాంట్ ఇట్. దానికి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది, చాలా. అందరికంటే ఎక్కువ ఆఫర్ మీకు మేమిస్తాం. అడిగినంత ఇస్తాం. ఈ రాత్రికి రాత్రే ఆ పవర్ బాక్స్ ని మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఢిల్లీలో హిస్ ఓన్ ఫ్లైట్ ఇస్ వెయిటింగ్. విసా ఇస్ రెడీ. హీ కెన్ ఫ్లై టు ఎనీ కంట్రీ హీ వాంట్స్. నిన్నటి దాకా ఒక మామూలు ఆర్కియాలజీ ఆఫీసర్ గా ఉంటున్న ఈ బలరాం will be one of the richest man in the world from tomorrow. Yes, I will do it. Bloody idiots! మా దగ్గర కూడా గన్స్ ఉన్నాయి, దానికంటే పవర్ఫుల్ గన్స్ ఉన్నాయి. బట్ we need you. We are giving you one more last chance. ఏంటో నువ్వు ఇచ్చేది నాకు last chance. If you do not give us the power box, I know how to get it. I will definitely get it. Sorry.
will definitely get it. I want the box. I want the box. Sorry. Sorry. Balram, stop. Listen to me. Balram, నువ్వు బయటికి తీసిన బాక్స్ మీద ఇలాంటి వాళ్ళు చాలా మంది కన్నేసి ఉన్నారా? ఇది ఇంతటితో ఆగిపోతున్నా? ఈ రోజు జరిగిందే ప్రతిరోజు జరుగుతుంది. నువ్వు కాదంటే నీ పై ఆఫీస్ అనుకుంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా పవర్ఫుల్ ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ రాత్రి అండర్ గ్రౌండ్ లో ఉన్న బాక్స్ ప్లీజ్ వాళ్ళతో మనం కొద్దురా.